కాసేపట్లో ఏపీకి రానున్నారు ప్రధాని మోడీ. ఈ సాయంత్రం చిలుకలూరిపేటలో జరిగే విపక్ష కూటమి సభలో పాల్గొనున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖరారయ్యాక మూడు పార్టీలు తొలిసారి ఒకే వేదిక మీదకు రాబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రజాగళం పేరుతో నిర్వహిస్తున్న ఈ సభను మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ సభకు 15 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా. ఈ సభ నిర్వహణ కోసం ప్రత్యేకంగా 13 కమిటీలను నియమించారు. ప్రతి కమిటీలోనూ టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన నేతలు సభ్యులుగా ఉంటారు. మూడు పార్టీలు కలిసి సభను నిర్వహిస్తూ ఉండటంతో మూడు పార్టీల నేతలు భారీగా హాజరు కానున్నారు. దాదాపు 14 లక్షల నుంచి 16 లక్షల మంది సభకు హాజరవుతారని అంచనా. ఇందుకోసం 100 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని నిర్వహిస్తున్నారు. ఇక దూర ప్రాంతాల నుంచి సభకు హాజరయ్యే ముఖ్య నేతలకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే 10 ఏళ్ల తర్వాత ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి రానుండడంతో మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. వాస్తవానికి 16న పీఎం విశాఖ రావాల్సిండగా పర్యటన రద్దయిందని నేతలకు సమాచారం అందింది. దీంతో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీ విజయవాడకు రానున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా బొప్పిడి చేరుకుంటారు ఆయన. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు సభలో పాల్గొని తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.